వెల్కమ్ టు జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్. కోరాపు నితిన్ ఫోన్లో మాట్లాడి శివకు చెప్పాలా చెప్పే ఇంకా మళ్ళీ రేపు DTF సోషల్ ఆడిట్కి సంబంధించి దీన్ని కలెక్టర్ ఎనర్జీది సోషల్ ఆడిట్కి సంబంధించి 2 ఎంక్వైరీ రేట్ ఇస్తాము నిన్న ఇది దానికి సంబంధించి మాస్టర్స్ ఆ వ్యక్తులు ఒక్కళ్ళు మిస్ అయినా చెప్పి ఆ రోజు ఎంక్వైరీ రోజు ప్రతి ఒక్కరికి విలేజ్ గారు 1 డేలో ఇప్పుడు అవి నోటీసులు తయారు చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పిన ఎంక్వైరీకి సంబంధించి ఇచ్చాను కదా 37 నేమ్స్ ఉన్నాయి కదా 37 నేమ్స్కి ఓల్డ్ కార్డుకి సంబంధించిన మాస్టర్స్ న్యూ కార్డుకి సంబంధించిన మాస్టర్స్ ఫొటోస్ ఉంటే ఫొటోస్ NIC ఫొటోస్ తీసుకుంటాయి ఫైలింగ్లో కూడా ఉంటాయి ఫొటోస్ రేగన రామాపురం మన గ్రామానికి సంబంధించి ఒక 10 మంది కలిసి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగిందండి మండే రోజు PGRSలో. దానిలో విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఒక 37 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ 37 మంది కూడా 2 జాబ్ కార్డ్స్లో అంటే ఒక వ్యక్తికి మనము ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కుటుంబానికి 100 రోజుల పని కల్పిస్తాం. ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి కాదు. అయితే ఈ గ్రామంలో ఒక వ్యక్తే 2 కార్డులు తీసుకొని అంటే జూన్ వరకు ఒక కార్డు అది డిలీట్ చేసేసారు. ఆ కార్డులో కొన్ని రోజులు పనిచేశారు. మళ్ళీ జూన్ తర్వాత ఒక కార్డు తీసుకున్నారు. దానిలో మళ్ళీ కొన్ని రోజులు పనిచేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క వ్యక్తి 120 రోజులు 130 రోజులు 150 రోజులు కూడా పనిచేసినట్లుగా కంప్లైంట్ అనేది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎంక్వైరీ కోసము ఈ గ్రామంలోకి వచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగిందండి. అవుట్ ఆఫ్ 37 25 మందితోటి మేము ఈరోజు మాట్లాడాము. మిగిలిన వాళ్ళు వేరే వేరే ఊర్లకు వెళ్ళి ఉన్నారు కాబట్టి అందుబాటులో లేరని చెప్పడం జరిగింది. సో జాబ్ కార్డ్స్ ఎందుకు డిలీట్ చేశారు అనేది మేము NDO గారిని రిపోర్ట్ ఇవ్వమని చెప్పాము. పాత జాబ్ కార్డ్స్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అనేది. సో ఇప్పుడు న్యూ జాబ్ కార్డులో వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా దగ్గర 100 డేస్ పనిచేస్తున్నారు. కొంతమంది చెప్పడం ఏంటంటే మేము ఇప్పటి వరకు అసలు ఆ పనికి వెళ్ళలేదు, మాకు ఇల్లు మంజూరైంది కాబట్టి ఆ 90 రోజులు వచ్చినాయని కొంతమంది చెప్పారు. కొంతమందికి ఇల్లు కూడా మంజూరు కాలేదు, పనికి కూడా వెళ్ళలేదు. కొంతమంది ఏమో వేగ్గా మేము కొన్ని రోజులు వెళ్ళాము, మాకు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చారు,
మేము ఎన్ని రోజులు వెళ్ళామో మాకు గుర్తులేదు అనేది కొంతమంది చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకొని నేను ఏపీడీ గారు అలాగే ఎంపీడీఓ గారు డిస్కస్ చేసుకొని వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నామండి. మేము ఈ రిపోర్ట్ని గౌరవ కలెక్టర్ గారికి గౌరవ పీడీ గారి ద్వారా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇవి పునరావృతం కాకుండా గ్రామాల్లో అందరూ జాగ్రత్తగా ఒక కుటుంబానికి 100 రోజులండి, ఒక మనిషికి 100 రోజులు కాదు అనేది చెప్పడం జరిగింది. అలాగే ఏపీఓ గారికి ఇక్కడ ఇంకా ఏమైనా సింగిల్ జాబ్ కార్డ్స్ ఉంటే వాటన్నిటిని గురించి ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దాన్ని పీడీ గారు నోటీసులో పెట్టి వాటన్నిటిని కూడా డిలీట్ చేసి ప్రాపర్ వేలో ఒక కుటుంబానికి ఒక కార్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పనుల కోసం వేరే ఊర్లకి వెళ్లకుండా ఇదే గ్రామంలో లీన్ పీరియడ్, ఇది వ్యవసాయ పనులు తక్కువగా ఉండే టైం కాబట్టి ఈ గ్రామంలోనే అందరినీ పనులు చేసుకోమని చెప్పడం జరిగింది. మన మండలంలో ఏ ఊరైనా ఏ గ్రామంలో కొన్ని ఊర్లో మీరు చేసిన మరుసటి రోజే కొన్ని జాబ్ కార్డులు వచ్చాయి మేడం. అది ఎలా వచ్చారు, ఎలా ఇచ్చారు మేడం? ఒకటి ఇప్పుడు మీరు ఈరోజు ఎంక్వైరీ చేశారు కదా మేడం, మరుసటి రోజు రెండో రోజే కొన్ని దగ్గరలో కొన్ని గ్రామాల్లో మా దృష్టికి వచ్చింది ఏంటంటే 2 మనుషులకు ఒక జాబ్ కార్డు లెక్కన 2-3 జాబ్ కార్డులు చేసినారు మేడం 2-3 ఊర్లో. దానిపై మీరు ఏం చెప్తారు? ఒక కుటుంబంలో ఒకే జాబ్ కార్డు ఉండాలి, అంతేగాని ఒకదానికన్నా ఎక్కువ ఉండకూడదు. ముఖ్య ఉద్దేశము కుటుంబానికి 100 రోజులు అంటే ఒక కుటుంబంలోనే 2-3 జాబ్ కార్డ్స్ ఉంటే మన ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాన్నే మనము దాన్ని అమలు చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రతి దీని మీద ఎక్కడైతే సింగిల్ జాబ్ కార్డ్స్ ఉన్నాయో గ్రామ సభ పెట్టుకొని అవన్నీ కూడా డిలీట్ చేసేసి కుటుంబానికి ఒక జాబ్ కార్డ్ చేయమని చెప్పినారు. అలా ఎక్కడన్నా ఉంటే కూడా ఎంపీడీఓ ప్రోగ్రామ్ అధికారికి కూడా చెప్పినాము. ఇమీడియట్గా అలాంటి సింగిల్ జాబ్ కార్డ్స్ తీసేసి కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఉండేటట్టు చూసుకోమనేసి పీడీ గారు ఎంపీడీఓలకు కూడా ఆదేశాలు ఇచ్చిన్నారు. అలా ఎక్కడన్నా ఉన్నాయనంటే వాటికి కూడా ఎంక్వైరీ చేసి మేము తీస్తాము, దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటాము. దాన్ని ఇచ్చిన్నారు అదంతా అమల్లో. ఇప్పుడు నేనే ఒక తప్పు చేయాలా, రేపు నుంచి నేను 20 లక్షలు వేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు జరిగిన దానికి ఇప్పుడు ఏం లేదు, ఇంకో 4 ఏళ్ళకి అది ఇటుపోద్దు. ఇప్పుడు మాకు ఇంకోటి ఎంక్వైరీ ఇప్పుడు వాళ్ళకి భయం రావాలంటే సోషల్ ఆడిట్ లో ఇచ్చున్నారు 5 లక్షల చిల్లరకి సంబంధించి అంటే మొత్తం తెలియదు. అంటే ఈ పంచాయతీ వరకు కొన్ని మస్టర్లలో మొత్తం మన మండలంలో 50 లక్షలు దాకా ఏదంతా అదన్నీ కూడాను ప్రిసైడింగ్ ఆఫీసర్ పీడీ గారు చూసి దేనికి ఎట్లాంటి చర్య తీసుకోవాలనేసి ఇచ్చినారు. అవన్నీ కూడాను వాళ్ళ చేత రికవరీ చేయించడానికి కూడాను చట్టపరంగా మేము చర్యలు 1 లక్ష రూపాయలు దాటితే వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, కేసు అవుద్దన్నారు. ఇప్పటికీ ఆ సెక్షన్ ఎక్కడ మండలంలో ఊరికి ఇలా అవి అట్లా చెప్పడానికే ఉంటాయా, చట్టం పరిపాలించడానికి చెప్పుకోవడానికి ఉంటుందా, రూల్ ప్రాసెస్ లోకి వస్తుందా? అన్ని ప్రాసెస్ లోకి వస్తాయండి. మన మండలం సంగతి మాట్లాడి కలవ సంగతి మనకి